ఈరోజు 119వ బాబు జగజ్జీవన్ గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మన జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు వసుబాబు గారికి, మండల ఎస్సీసీఎల్ అధ్యక్షులు చౌదరిబాబు గారికి, అదేవిధంగా వారి కమిటీ అందరికీ కూడా, ఎందుకంటే ఈరోజు ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన ముందుగా వారందరికీ నమస్పూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి కులమతాలకు అతీతంగా విచ్చేసి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా పనిచేసి ఉత్తమ పార్లమెంటేరియన్గా, రాజకీయాల్లో ఓటమి లేని నాయకుడిగా, రాజ్యాంగ కమిటీ సభ్యుడిగా అనునిత్యం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి, వారి విలువలు, రాజ్యాంగ విలువల్ని కాపాడుతూ ఈరోజు అందరం కూడా ఇట్లా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి బలహీన వర్గాలు, బడుగులు అందరూ పేదవారు ఎవరి పక్షానైనా పోరాడి ఈ రోజున ఫలాలు అనుభవిస్తున్నారంటే ఆ రోజు ఆయన చేసినటువంటి జగజ్జీవన్ గారు చేసినటువంటి కృషి. ఈరోజు ఆయన మన మధ్య లేకున్నా ఇన్ని సంవత్సరాలు గడిచినా కూడా ఇటువంటి మహనీయుల్ని మనం గుర్తు తెచ్చుకొని అందరం కూడా ఆయన్ని స్మరించుకుంటున్నామంటే మహనీయులకి మరణం లేదని చెప్తారు. అటువంటి మహనీయుల్లో కూడా జగజ్జీవన్ గారు ఒకరు. ఆ రోజున రాజ్యాంగ రాసే కమిటీ సభ్యుడిగా కూడా ఆ రోజు అంబేద్కర్ గారు ఆయన కలిసి ఎన్నో విలువైన సలహాలతో ఆయన ఆ రోజు పనిచేశారు కాబట్టి ఆ ఫలాలన్నీ కూడా నేను అనుభవిస్తూ ఉన్నాను నేడు. అటువంటి మహనీయుడి పట్ల ఆయన ఆశయాలను మనం కొనసాగించాలి, మన సమాజానికి చేతనైన సేవ చేయాలి. అదేవిధంగా మన వంతు మనం అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉంది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో మరొక ముఖ్య విషయం ఏంటంటే, ఆయన ఆశయాలను కొనసాగిస్తూ, మహనీయుల ఆశయాలను కొనసాగిస్తూ నేడు మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఆయన బాటలో పయనిస్తున్నటువంటి కూటమి నాయకులందరూ కానివ్వండి, ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పయనింపజేస్తూ ఏకైక రాజధాని అమరావతిగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగబద్ధంగా కూడా ఆయన అమరావతిగా పార్లమెంట్లో కానివ్వండి, రాజ్యసభ ఆమోదించినందుకు మనందరం కూడా ఆయనకి ఈ సందర్భంగా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే మనం అభివృద్ధి చెందాలంటే రాజకీయ నాయకులు ఒక విధానంతో పనిచేయాలి. ఆ విధానంలో పనిచేస్తున్నటువంటి మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఒక విధానంతో పనిచేస్తూ ఉన్నాం. అదేవిధంగా ముఖ్యంగా మన నియోజకవర్గంలో ప్రీతమ శాసనసభ్యులు బోర్ల రామాంజనేయులు గారి నేతృత్వంలో ఆయన కూడా హాజరు కావాల్సి ఉంది. ఆయన కొంచెం కాలి గాయం ఉండటం వల్ల ఇంకొకసారి పాల్గొంటున్నారు. అదేవిధంగా ఇక్కడ మన ప్రతిపాడు నియోజకవర్గంలో మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి పనులకు శాసనసభ్యుల వారు ఆమోదంతో శరవేగంగా మన ప్రతిపాడు నియోజకవర్గం రాష్ట్రంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చెందడానికి ఆయన కృషి చేస్తూ ఉన్నారు. అంబేద్కర్ గారు, అదేవిధంగా జగజ్జీవన్ గారు, అటువంటి మహానీయులు ఎందరో స్ఫూర్తితో పనిచేస్తున్న శాసనసభ్యుల వారికి కూడా ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, వీరందరూ ఆశయాలను కొనసాగిస్తూ రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా ఘనంగా కొనసాగించాలి, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.